హామీలు కోటలు దాటాయి, ఆచరణ గుమ్మం దాటలేదు అన్న ఆరోపణలు ఏడాది కాలంలో వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఖాళీ ఖజానా చేతికి వచ్చిందన్న నెపంతో సూపర్ 6 పథకాలను జాప్యం చేస్తున్నారని జన బాహుళ్యం అంటోంది. ప్రభుత్వం మాత్రం 3-4 నెలల్లో అన్నీ సర్దుకుంటాయని చెబుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దీపం 2 స్కీమ్ కింద ఇప్పటి వరకు 2 సిలిండర్లు ఉచితంగా ఇచ్చింది. 98 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులుగా ఉన్నారని తేల్చారు. ఆ క్రమంలో మొదటి సిలిండర్ను 98 లక్షల మంది అందుకున్నారు. రెండో సిలిండర్ను ఇప్పటికే అనేక మందికి పంపిణీ చేశారు. లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించే దిశగా ప్రభుత్వం నిబంధనలను మార్చే ప్రయత్నంలో ఉంది. ఏటా 3 సిలిండర్లకు బదులు వాటి విలువను లబ్ధిదారుల ఖాతాలో ముందస్తుగానే జమ చేయాలని నిర్ణయించింది. సిలిండర్ రేటు 1000 రూపాయల్లోపే ఉండడంతో గ్యాస్ తీసుకున్న వెంటనే మహిళల ఖాతాలో నగదు జమ అయినప్పటికీ మెసేజ్ రావడం లేదు. 1000 రూపాయల లోపు మెసేజ్ రావడం లేదని బ్యాంక్ అధికారులు చెబుతుండగా అసలు డబ్బులు జమ కాలేదని కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒకేసారి 3 సిలిండర్లకు కలిపి 2700 రూపాయలు జమ చేస్తే బావుంటుందని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు సీఎం అంగీకరించడంతో వచ్చే ఏడాది నుంచి 3 సిలిండర్లకు ఒకేసారి నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 2 సిలిండర్లను మాత్రమే మహిళలు అందుకోగలుగుతున్నారు. సూపర్ 6 లో భాగంగా మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఆ హామీ ఇంతవరకు అమలు కాలేదు. అర్హులను నిర్ణయించే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఆ పథకం అమలు చేయాలని తొలుత భావించారు. ఇప్పుడు కొంచెం మార్చి పెన్షన్లు తీసుకుంటున్న వారిని అందులో నుంచి మినహాయిస్తారు. ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందే వారికి కూడా పథకం వర్తించదు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులకు పథకం వర్తింపజేయాలని భావిస్తున్నారు. అందుకోసం ఏటా 4000 కోట్ల రూపాయల వరకు ఖజానాకు భారం పడే అవకాశం ఉంది. పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ఒక బృందాన్ని నియమించింది. ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. మహిళలను విపరీతంగా ఆకర్షించిన ఉచిత బస్సు పథకం ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమలుకు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తాము నివసిస్తున్న ఉమ్మడి జిల్లాల పరిధిలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలుంటుంది. పథకం అమలవుతున్న కర్ణాటకలో మంత్రుల బృందం ఇప్పటికే పర్యటించి అధ్యయనం చేసింది. అర్హులు అన్న కొలమానం లేకుండా మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించేందుకు వీలు కల్పించడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు. రాజమండ్రి మహానాడు వేదికగా ప్రకటించిన సూపర్ 6 లో ఒక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మాత్రమే ఇప్పటివరకు అమల్లోకి వచ్చింది. ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అన్నదాత సుఖీభవ కూడా త్వరలోనే పట్టాలెక్కుతుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం ఖాయమంటున్నారు. అంటే రాబోయే 3 నెలల్లో ఉచిత గ్యాస్ తో కలుపుకొని 4 పథకాలు జనానికి అందబోతున్నాయి. నిరుద్యోగ భృతి నెలకు 3000, అదేవిధంగా మహిళలకు నెలకు 1500 ఇచ్చే పథకాలు మాత్రం ఎప్పుడు అమలు జరుగుతాయనే అంశంపై ఇంకా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తూనే ఉంది. వీటి కోసం అటు నిరుద్యోగులు ఇటు మహిళలు ఎదురు చూస్తున్నారు.